కు నా బిహేవియర్కి నేను చెప్పిన విధానానికి నా ఫ్యామిలీ కోసం చెప్పి నేను ఇట్లా కష్టపడుతాను చెప్తే అలాంటి తీసుకోవాలి. కానీ నాకు వచ్చే అన్నాన్ని నాశనం చేసిన నవదీప్ అయితే నిజంగా సార్ నేనైతే ఖండిస్తున్నా. నవదీప్ మాత్రం సారీ చెప్పాలి. లేదంటే నవదీప్ మాత్రం బయటికి వెళ్తే మాత్రం ఎక్కడైనా షోలు చేసినా ఎక్కడైనా బయట కారు కనిపిస్తానుకో నా ఫ్యాన్స్ మాత్రం చెప్పుతో మనం కొట్టపోతే నా పేరు ఉప్పల్ బల్గారు నేను రాసిస్తున్నా నవదీప్ ని. నువ్వు అనుకుంటావు సార్ అర్థం కాదు సార్. ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతే ఎలా ఉండాలి? బిగ్ బాస్ కావాల్సింది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన గేమ్. నాగార్జున సార్ ఏం చెప్తా చేయలేదు కానీ నాగార్జున శనివారం వస్తారు. ఇప్పుడు మనతో పాటు గతంలో బిగ్ బాస్ పోయి వచ్చిన శేఖర్ భాష కూడా ఉన్నారు. శేఖర్ భాష కూడా మాట్లాడతా. బట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని నేను. సో బయట నాకున్న సోర్స్ కానీ కొంతమంది అంటున్న మాట ఏంటంటే మీకు సెలెక్ట్ అవ్వలేదు మీరు, కానీ మిమ్మల్ని టీఆర్పీ కోసం ప్రోమో కోసం వాడుకున్నారు. మీకు సెలెక్ట్ అయ్యారు అవ్వలేదని మేలేదని వచ్చిందా? డైరెక్ట్గా ఫోన్ చేసి స్టేజ్ మీదకి రండి అని పిలిచారా? ఏం జరిగింది అంటే మిమ్మల్ని టీఆర్పీ కోసం వాడుకున్నారు. మిమ్మల్ని సెలెక్ట్ చేయొద్దు అని వాళ్ళు ముందుగానే ఇంటెన్షనల్గా ఉన్నారు. కానీ మిమ్మల్ని తీసుకెళ్తే అగ్ని పరీక్షకు బజ్ వస్తుంది. ఇప్పుడు చూడు మీ చుట్టూ ఇన్ని వివాదాలు నడుస్తున్నాయి, మనం డిస్కషన్స్ పెడుతున్నాం అంటే వాళ్ళ గురించి ఒక ట్రాక్షన్ వస్తుందని మిమ్మల్ని పిలిచారు మీరు సెలెక్ట్ అవ్వకపోయినా అని అంటున్నారు. నిజమేనా? సార్ నిజంగా చెప్తున్నా. నేను సెలక్షన్ కాకపోతే గ్రూప్ డిస్కషన్ లా పీజీలో నన్ను ఎందుకు ఒప్పుకున్నారు సార్? ఆ మేడమే సెలక్షన్ చేసింది. సూపర్ బాబు నువ్వు అన్నది వాళ్ళందరూ అన్నాక ఈయన స్టేజ్ మీకు పిలిచి అవమానించారు సార్. వాళ్ళు నాకు ఒప్పుకున్నారు సార్. ఇది మాత్రం నవదీప్ చెప్పేది 100% అబద్ధం సార్. లేకుంటే సార్ ఒక్కటి చెప్తున్నా, నేను స్టేజ్ ఎక్కి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఏం మాట్లాడినా ప్రతి ఒక్కటి వీడియోని రిలీజ్ చేయమని సార్. ఎవరు తప్పు ఉందో మీరే ఖండిస్తారు. ఓకే ఒక్కసారి లైన్ లో ఉండు బాలు. మనతో పాటు సార్ అందరికి టాస్క్లు ఇచ్చారు. మాకు చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి టాస్క్లు ఇవ్వలేదు. డైరెక్ట్ పిలిచారు బయటకు వెళ్ళిపోమన్నారు. అంటే వాళ్ళు ముందే ప్లాన్ తోటి కొంతమందిని ఎంచుకుని వాళ్ళ చుట్టాలు కూడా ఇతను వచ్చారు. వాళ్ళ చుట్టాలు కూడా సెలెక్షన్ చేసుకున్నాడు ఆయన. ఎవరు తెలియదు ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన బంధువులు కూడా పేదవాళ్ళు ఉన్న బంధువుల్ని ఇతను పిలిపించుకున్నాడు. దానిలో వాళ్ళని కూడా ఓకే చేసుకున్నాడు. ఆ విషయం కూడా మాకు కొంచెం తెలిసింది. అయినా మేము అడగట్లేదు. వాళ్ళ ఇష్టం, అది ఇండస్ట్రీ వాళ్ళ సంబంధం లేదు. కానీ నిజం చెప్తున్నా, టాలెంట్ లేకుంటే నాకు ఇప్పుడు నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. నేను అంటే వాళ్ళని పిచ్చెక్కే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను నా టాలెంట్ లేదని ఎలా చెప్తారు సార్? నన్ను బిగ్ బాస్ పంపించమని సార్. ఇప్పటికి రేటింగ్ వస్తుందా? నాకు టాలెంట్ నిరూపించుకుంటాను. బాలు ఒక్కసారి నీతో పాటు కంటెస్టెంట్ గా వచ్చిన పోతరాజు కూడా ఉన్నారు. ఆయన వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడిస్తాను నేను. మీరు లైన్ లో ఉండండి. పోతరాజు గారు, వాట్ ఈస్ యువర్ వర్షన్? మీ వర్షన్ ఏంటి? అంటే బాలు నన్ను ఏం టాస్క్లు ఇవ్వలేదు, నా టాలెంట్ చూడలేదు, ఎగతాళి చేసి పంపించారు, నవదీప్ మీద మాట్లాడుతున్నారు. మీ వర్షన్ ఏంటి? సేమ్ నాకు లిటరల్లీ అది జరిగిందన్న. నేను స్టేజ్ మీదకి వెళ్ళాను అరౌండ్ 11:30 11:45 పిలిచారు నన్ను. సో వాళ్ళు మొత్తం ప్యూర్ మార్నింగ్ నుంచి చేసి డల్ ఉన్నారు. ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి 10 మందిని చూసి రకరకాల క్వశ్చన్లు అడిగి ఎంతగానో డల్ అవుతాం. నేను అదే ఫేస్ చేశాను. ఫేస్ చేసిన తర్వాత నేను వెళ్ళి అంటే జోష్ క్రియేట్ చేద్దామని హలో నవదీప్ అన్న నమస్తే అని చెప్పి కొంచెం అక్కడ జోష్ క్రియేట్ చేశాను. అందరూ ఓకే నవ్వారు, యాక్టివ్ అయ్యారు. అక్కడ అయిపోయిన తర్వాత చీమికి గారు నాతో వచ్చి నన్ను బిగ్ బాస్ లో చూసావా అని అడిగింది. బిగ్ బాస్ మేబీ సీజన్ 3 అనుకుంటా, నేను మేబీ చూడలేదు అని చెప్పాను. బిగ్ బాస్ లో నీకు నచ్చింది నా గురించి చెప్పు, పొగుడు అంది. బిగ్ బాస్ లో నేను చూడనప్పుడు నేను ఎలా పొగుడతాను చీమి గారు చెప్పండి. వన్ మోర్ థింగ్, బిగ్ బాస్ పాలసీ ఏంటి? ఏదున్నా స్ట్రైట్ గా క్లియర్ గా ముక్కు సూడిగా మాట్లాడడం అనేది బిగ్ బాస్ పాలసీ. సో నేను నా క్యారెక్టర్ కూడా అలాంటిదే. సో నేను ఏదన్నా మొక్క మీద మాట్లాడా, మిమ్మల్ని చూడనప్పుడు నేను పొగడను అని చెప్పేసి అంటే స్టేజ్కి వెళ్ళిపోయింది అన్న. స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్కి వెళ్ళిపోయి బిర్రగా ముఖం పెట్టి ఏంట్రా వెళ్ళిపోతున్నా సరే అక్క రాక ఎందుకు పిలవరా అని చెప్పేసి రిక్వెస్ట్ ఎందుకు అని అడుగుతుంది. ఓకే వీళ్ళు రిక్వెస్ట్ చేయాలి కదా అని రిక్వెస్ట్ చేసి పైకి తీసుకొచ్చా. వెళ్ళి నవదీప్ గారి జడ్జిమెంట్ తీసుకురారా అని చెప్పింది. అంటే నవదీప్ గారి జడ్జిమెంట్ వెళ్ళి పెట్టుకుంది, హోల్డ్ లో పెట్టుకుంది, కూర్చుంది. నవదీప్ గారు నన్ను అడిగారు, పోతరాజు నీ గురించి చెప్పండి. నా గురించి పోతరాజు విజయవాడ దగ్గర దేశం గ్రామంలో నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఒక యాక్టర్ అవ్వాలి నా కోరిక, ఇట్లా ఫోన్స్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పాను. అంటే ఒక నా గురించి చెప్పమన్నా చెప్పాను. సో నేను ఎందుకు బిగ్ బాస్ వెళ్ళాలి అనడానికి రీజన్ కూడా చెప్పాను. నాకు తల్లి అంటే చాలా ఇష్టం అన్న. ఆ తల్లి నన్ను ఎప్పుడు లైఫ్ లో ఇంతవరకు ఇంటి చేయి నా పక్కన చేసి వీడి చేసి కోరిక కోరలేదన్న. నా లైఫ్ లో కోరిక కోరలేదు. అలాంటి తల్లి ఎవరి త్రూనో బిగ్ బాస్ మీ ఓడిని ట్రై చేయొచ్చు కదా అని మాట్లాడి, ఎవరితో కదా మా చెల్లి టీవీ చూస్తుంది పక్కింట్లో, చూసి అడిగింది టీవీ ట్రై చేయొచ్చు కదా, బిగ్ బాస్ ట్రై చేయొచ్చు కదా, నాగార్జున గారు సామాన్యులకు అవకాశం ఇస్తున్నాడు కదా, మనం కూడా సామాన్యులే కదా, ఒకసారి ట్రై చేస్తాను అన్న అంది. ఏంటంటే నా లైఫ్ లో ఎప్పుడు అడగలేదని అమ్మ కోసం డిసైడ్ అయిపోయి అన్న. అప్లై చేశా. అమ్మ అదృష్టమో అమ్మ బ్లెస్సింగ్స్. అప్లై చేసిన ఫస్ట్ టైం నాకు 3-4 ఇయర్స్ నుంచి అప్లై చేసిన అందరూ రిజెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు రిజెక్ట్ అయ్యారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా. నాది ఫస్ట్ టైం అప్లై చేసిన, ఫస్ట్ టైం సెలెక్ట్ అయింది. డైరెక్ట్ టాప్ 50లోకి వచ్చేసి అంటే గోల్డ్ డ్రాప్ త్రూ. ఒక్క నిమిషం బాలు మాట్లాడుతారు కానీ ఒక్క నిమిషం. అంటే ఆయన వెళ్ళిపోతారు, పోతరాజు వెళ్ళిపోతారు, ఆయన మాట్లాడించి ఆయన పంపించారు.
ఇంకొక విషయం సార్, నేను ఏమంటే నవదీప్ గారికి నేను నచ్చలేకపోయింటా, ఆయన రెడ్ లేపిండు. బిందు మాదిరి గారు అభిజిత్ గారు గ్రీన్ లేపుతుంటే రెడ్ లేపమని చెవులో చెప్పి ఎందుకు ఆపించారు సార్? ఆయనకి ఏం అవసరం ఉండే? నవదీప్ గారికి ఏం అవసరం ఉండే? మీరు వీడియో చూడండి, మీ జెనెటివ్ నాకు నచ్చింది ఉప్పల్ పాలు, మీ జెనెటివ్ నాకు నచ్చింది పాలను గ్రీన్ లేపుతుంటే లేపకుండా చేశారు సార్ నవదీప్. ఓకే రాజు మీరు కంటిన్యూ చేయండి. బాలు మీ దగ్గర మాట్లాడుతున్నారు. అలా జడ్జిమెంట్ అనేది ఆవిడ అది ఆ కాగడం అనే జడ్జిమెంట్ ఇచ్చే కాగడం అనేది తీసుకుని తన దగ్గర పెట్టుకుంది. నేను ఇలాగే ప్రాసెస్ చెప్తూ ఉన్నా. నాకు అమ్మ గురించి లిటరల్లీ వచ్చాను. అట్ ద సేమ్ టైం యాజ్ యాక్టర్ గా ఒక డాక్టర్ కి ఒక బిజినెస్ మ్యాన్ కి అంతగా యూజ్ అవుతుందో లేదో తెలియదు, కానీ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ కొన్ని కోట్ల మందికి యాజ్ యాక్టర్ గా నేను వాళ్ళకి దగ్గర అవుతాను. విత్ గోల్డెన్ ఆపర్చునిటీ. సో నాకు కూడా యాజ్ యాక్టర్ గా కావాలి. దానికి ఇప్పుడు అట్ నౌ బిగ్గెస్ట్ రీజన్ ఏదైనా ఉంది అంటే బిగ్ బాస్ వెళ్ళడానికి అమ్మ తర్వాత నాకు ఏదైనా చెప్పి ఇలా క్లియర్ గా చెప్పేసాను అన్న. వెంటనే అసలు కనీసం నవదీప్ గారు ఎంత కొంత రియాక్షన్ ఉందేమో కానీ బిందు మాధవి గారు రియాక్షన్ లేదు, అభిజిత్ గారు రియాక్షన్ లేదు. వాళ్ళు డల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు ఒకటే నేను అక్కడ కోరుకునేదన్నా, మీరు డల్ అయిపోయినప్పుడు మీరు కట్ చేసేసి రేపు రమ్మంటే వస్తాం. 3 days వెయిట్ చేసాం. 3 days పొద్దున్న 8 వచ్చి నైట్ 1 గంట వరకు కూర్చోలాగా ఒక రూమ్ లో కూర్చున్నాం. మాకు కూర్చున్న వాళ్ళు 4 రోజులు రాలేమా? మీకు అంత టైడ్ ఉన్నప్పుడు మీకు అంత ప్రాబ్లం అయినప్పుడు మళ్ళీ ఇంకోసారి పిలిపించాలి, ఇంకో రోజు పెట్టాలి, ఇంకో 3 days పెట్టండి వస్తాం. అంత మీ ప్రాబ్లమ్స్ అని మా మీద ఫేస్ చేసి అసలు ఏమి క్వశ్చన్ అడుకోండి. రాజు అక్కడ జరిగిన డిస్కషన్ లో అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏం చూడలేదు, బట్ కొన్ని ప్రోమోస్ ఇవన్నీ చూస్తున్న టైంలో మీ డిస్కషన్స్ అవుతుంటే ఒక ఎపిసోడ్ ఏమో చూసాను నేను. సో కొంతమంది రాగానే వాళ్ళతో టాస్క్లు చేయిస్తున్నారు, కొంతమంది లైక్ మొదట వచ్చిన అమ్మాయితో షూ కడిగించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మీకు ఆ టాస్క్లు ఇచ్చారా? ఏదైనా డైరెక్ట్ గా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమేనా, టాస్క్ ఇచ్చారా? నేను అదే చెప్తాను. ఇంట్రడక్షన్ అయిన తర్వాత అమ్మ గురించి వెళ్ళాలనుకుంటున్నాను, సేమ్ టైం యాజ్ యాక్టర్ నా గురించి వెళ్ళాలనుకున్నాను. కానీ వెళ్ళి అమ్మని చూస్తాను బిందు మాధవి గారు రెడ్ తీసి ట్రైన్ పెట్టారు, అభిజిత్ గారు రెడ్ ఇచ్చారు. సో నవదీప్ గారు ఇవ్వాల్సిన ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ అనేది ఈవిడ శ్రీముఖి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? నేను ఫస్ట్ పొగడలేదని మనసులో గ్రజ్జ పెట్టుకుని అది ఇచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇవ్వాల్సిన అవసరం కూర్చున్నాడు కదా. ఓకే నువ్వు అమ్మాయి పే చేస్తున్నారో నాకు కాదు, అమ్మని ఎమోషన్ పే చేస్తున్నావు పక్కన పెట్టి నువ్వేంటి చెప్పు. నీకున్న డిఫరెన్స్ కదా, నీకున్న కెపాసిటీ ఏంటి, నీకున్న స్ట్రెంత్ ఏంటి, నీకున్న కాన్ఫిడెంట్ ఏంటి, అసలు ఎవరు బిగ్ బాస్ దగ్గరికి ఏం చేస్తాను కూర్చున్నాడు కదా. షాక్ పెట్టలేదు, దాన్ని రిజెక్ట్ చేస్తాను. నేను అదే బాధపడుతాను. రిజెక్ట్ చేస్తారు. టాస్క్ పెట్టి ఓడిపోతే నేను చేస్తాను బయటకు. 100 పుషప్లు చేయమని చెప్పండి అన్న. 99 పుషప్లు చేసి ఒక పుషప్ చేయలేకపోతే నేను కూర్చొని బయటకు వచ్చాను. ఆ బాధ ఏంటంటే ఒక సామాన్యుడు నన్ను అవమానించారు, నా తల్లిని కూడా అవమానించారు. అది నా పెయిన్. నేను చూసుకోలేకపోతున్నాను, ఎదుగుతాను. సో మీ మదర్ లవ్ ఎమోషన్ అవమానించారంటున్నారు అంతేనా రాజు? ఇక్కడ మీరు మదర్ లవ్ ఎమోషన్ ని అవమానించారు అంటున్నారు అంతేనా? అవునప్పుడు అదేమో క్రిక్ లాగా లేకపోతే ఫేక్ ఎమోషన్ లాగా అనిపిస్తే రాజు అది అందరూ చెప్తున్నారు అమ్మ గురించి వెళ్దాం అనేది పక్కన పెట్టి బాబు నువ్వు ఎవరో చెప్పరా బాయ్, బాబు కూడా అవసరం నువ్వు ఎవరో చెప్పరా బాయ్ అంతే చెప్తా. నా గురించి చెప్తాను, నా టాస్క్లు చెప్తాను. నేను చూపించడం నా స్ట్రెంత్ చూపించడానికి రెడీగా ఉన్నాను. ఫిజికల్ గా నేను ఏంటి, మెంటల్ గా ఏంటి, టాస్క్ ఇచ్చుకున్నా. శ్రీముఖి గారు నామినేట్ చేసి చూపించాడు, టపటప చేస్తాను. నేను అన్నిటికీ రెడీగా ఉన్నా, ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నా. కానీ అమ్మనే ఓడి చెప్పి నాకు అక్కడ నాకు పట్టుకోవాలి, మనస్తత్వాలని క్వశ్చన్ చేసేది మీకు అనిపిస్తే మాట్లాడాలంటే ఇది కాదు కదన్నా. అప్పుడు నేను ఉన్నాను. ఇప్పుడు మన స్టూడియోలో ఆడిషన్ పెడుతున్నప్పుడు వచ్చినప్పుడు నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను మీతో. అన్న ఇది అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను. మీరు ఏంటని చెప్పి అది రాదు, ఆ ఎమోషన్ రాదు. మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఎమోషన్ రాదు. ఎందుకంటే మీరు అక్కడ నాకు జడ్జ్ చేసి అక్కడ మిమ్మల్ని అనలేము. పట్టుకోండి, మీరు ఏమైనా క్వశ్చన్ చేయండి. కవర్ చేయడానికి చేసిన స్కెచ్ ఇదంతా ఏం లేదు. రైట్, మీ ఎమోషన్ అర్థమైంది. మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. బాలు కంటిన్యూ. బిగ్ బాస్ కు 150 మంది వెళ్ళారు కదా సార్. అందరు దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళు వెళ్ళారు సార్. ఇది ఎలాంటి నేరాలు చేసి ఎలాంటి గొడవలు చేసిన వాళ్ళు ఓలేదు సార్ బిగ్ బాస్ కు. బిగ్ బాస్ కి ఎందుకు పోతారు సార్? ఎంటర్టైన్మెంట్ కోసం, ఫన్ ని జనాలు నవ్వుపియండి కదా తప్ప బిగ్ బాస్ కు దేశాన్ని ఉద్ధరిస్తారా సార్? మరి ఈయన వెళ్ళారు కదా, దేశానికి ఏం ఉద్ధరించింది సార్? గంజాయి తాగమని, డ్రగ్స్ తీసుకోమని, పప్పులలో డాన్సులు చేయమని చెప్పారా సార్? ఇప్పుడు మీరు ఎవరు అంటున్నారు? బాలు ఎంత చీప్ గా అంటే ఒకసారి మాట్లాడేసి అన్న ఈ విషయం తెలిసిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మ లిటరల్లీ నేను ఫుల్ కాన్ఫిడెంట్ ఉందమ్మా. నన్ను ప్రపంచంలో నన్ను నమ్మేది ఎవరైనా ఉంది అంటే కాన్ఫిడెంట్ గా అమ్మ అన్న. అలాంటి అమ్మ కొంచెం మెంటల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత నుంచి
ఇప్పుడు నేను హాస్పిటల్ ఊరికి వచ్చాను, ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాను, అమ్మని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాము, నేను తీసుకెళ్ళిపోతాను. అమ్మకి ఏమన్నా జరిగింది అంటే నేను ఎవరిని కూడా నేను ఊరికి వదిలిపెట్టినా. మేము అగ్రిమెంట్ చేసిన వాట్ ఎవర్ దేనికి భయపడట్లేదు. అంటే ఉన్నది మాకు జరిగిన పెయిన్ క్లియర్ చెప్తాను. అంటే అమ్మ హెల్త్ కి ఏమైంది అంటే ఈ ఇష్యూతో అమ్మ హెల్త్ కి మెంటల్ గా కొంచెం అది తను స్టెబిలిటీ కోల్పోయిందన్న. అంటే దేనికోసం ఈ షోలో మీరు సెలెక్ట్ అవ్వకపోవడంతోనేనా? నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది, వెళ్ళిపోతానని ప్లాన్ చేసుకుంది. బట్ ఇవన్నీ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇట్లా నాకు అవమానించారు, ఇట్లా నా కొడుకు వెళ్ళినప్పుడు నా గురించి చెప్పినప్పుడు తల్లి గురించి వాళ్ళకి తల్లి లేరా అన్నట్టుగా ఫీల్ అయ్యింది కొంచెం. సో తన గురించి తను ఇట్లా కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. ఎనీవే టేక్ కేర్ అబౌట్ యువర్ మదర్స్. అమ్మ హెల్త్ గురించి జాగ్రత్తగా ఉండండి, అమ్మ హెల్త్ ఫస్ట్ చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో మీరు స్టేషన్ లో ఉన్నారు, హెల్త్ అంటే